అమెరికా ఉగ్రదాడులు ఉధృతం అయిపోయింది. అమెరికా చేయట్ల ఉగ్రవాదుల మీద, అమెరికా మీద ఉగ్రవాదుల దాడులు. ఏ ఉగ్రవాదాన్నైతే తన స్వార్థానికి వాడుకుంటుందో ఆ ఉగ్రవాదం ఇప్పుడు అమెరికాని మరొకసారి వణికించడం ప్రారంభించింది. ట్రంప్ వచ్చాక ప్రారంభమైనటువంటి పతనం అనాలి. ఇదివరకు అసాంఘిక శక్తులు ఆయుధాలతో పెచ్చుమీరి చెలరేగిపోయినప్పుడే బైడెన్ వాళ్ళని వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు ట్రంప్ వచ్చేటప్పటికి అది పీక్ స్టేజ్కి పోతుంది అనుకుంటా. మామూలు శాంతి భద్రతల సమస్యలు ఇవాళే అక్కడెక్కడో ఒక చోటన షాపింగ్ మాల్లోకి వెళ్ళి తుపాకీ పెట్టి కాల్చి చంపారు అన్నటువంటిది అది ఉగ్రవాద చర్య అవ్వదు. నిన్నగాక మొన్న కాలిఫోర్నియాలో ఒక ఫెర్టిలిటీ సెంటర్ దగ్గరన బాంబు పేలినటువంటి సంఘటన ఉగ్ర చర్యని ఎఫ్బిఐ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరొక ఉగ్ర సంఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ డీసీ కీలకమైనటువంటి అమెరికన్ ప్రధానమైనటువంటి నగరాల్లో ఒకటి. అలాంటి వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రాయబార కార్యాలయం పనిచేసే ఉద్యోగులు అక్కడ ఉన్నటువంటి ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కాల్చి చంపారు. కాల్చి చంపిన వాళ్ళు పాలస్తీనా, లివ్ పాలస్తీనా, లాంగ్ లివ్ పాలస్తీనా అని నినాదాలు చేశారు. అంటే పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదులు శరణార్థుల పేరుతో అమెరికాలో వచ్చుంటున్నారన్నట్టు విషయం అర్థమవుతోంది. అంటే తీవ్రవాదులు ఇప్పుడు శరణార్థుల ముసుగులో అమెరికాలో ఉన్నారు. చివరికి వాళ్ళు తీవ్రవాద కార్యకలాపాలు అక్కడ కూడా చేస్తున్నారు. మన కాలిఫోర్నియా ఇవాళ ఇది. ఇలాంటి ఉగ్రవాదుల్ని ఒకప్పుడు వీళ్ళందరినీ పెంచి పోషించింది ఇదే అమెరికా. ఇప్పటికి కూడా పాలస్తీనా వాళ్ళకి ఆహారం ఇట్లాంటి పేరుతో ఇస్తానే ఉంటుంది. జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఇది అక్కడ విచిత్రం.